కంత్రి లాంటి వాళ్ళ నుంచి వచ్చేస్తున్నాడు ది వన్ అండ్ ఓన్లీ పీకిన ప్రసాద్. బావా రాజు చాలా పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు. వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నమ్మని ఇంటికి తీసుకొచ్చి ఇంట్లోనే పెట్టుకుంటున్నాడు. చాలా బాగా చూసుకుంటున్నాడు. షూటింగ్ నుంచి వచ్చి ఒక రోజు టీవీ పెట్టి డబ్ల్యూడబ్ల్యూ చూస్తున్నారు బామ్మ, మా కూడా చూస్తున్నాడు. టేబుల్ మీద పల్లీలు ఉన్నాయి, పల్లీలు తీసుకుని మొత్తం తింటున్నాడు. బామ్మ ఇంకా పల్లీలు లేవా అయిపోయినాయి అంటే, ఉండరా నాన్న ఒక్క నిమిషం అని చెప్పి ఆవిడ స్నిక్కర్ తీసి చప్పలిచ్చి ఆ పల్లీని దాంట్లో వేసింది. ఏంటి బామ్మ అంటే, అరే నేను చాక్లెట్ తప్ప పల్లీలు తినలేను రా, పళ్ళు లేవు కదా, ఎందుకంటే దాంట్లో వేసి అయ్యే నువ్వు తిన్నావు అంట. బేసిక్ గా చెల్లమ్మకి ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఒక స్వీట్ షాప్కి వెళ్ళింది బావా, అక్కడ పూతరేకులు, తర్వాత లడ్డు, మైసూర్ పాక్, జిలేబీ, జాంగ్రీ ఇవన్నీ తీసుకుంది. ఫస్ట్ లడ్డు తింది, చాలా బాగుంది అనుకుంది. తర్వాత జిలేబీ తింది, సూపర్ చాలా టేస్టీగా ఉంది. తర్వాత పూతరేకులు తింది, సీరియస్ గా అరిచింది, ఎవరు ఇక్కడ మేనేజర్ అని అరిచింది. ఏమైంది? లడ్డు తింది, సూపర్ ఉందండి, కానీ పూతరేకులు అంటే తప్పగా ఉన్నాయి, సన్న చదవా అంది. మేడం పూతరేకులు పక్కన ఉన్నాయి, మీరు తన టిష్యూ పేపర్. ఈ రోజు ప్రసాద్ గారి జోకులు వేలుతున్నాయి. బేసిక్ గా చెల్లమ్మ కొంచెం లావుకుంది కదా, స్లిమ్ అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. డాక్టర్ ఒక చిన్న చిట్కాలు చెప్పాడు, అది పాటిస్తుంది అన్నమాట. నైట్ 12 గంటలకి ఒక స్ట్రీట్ లైట్ కింద ఆ పురుగులు పట్టుకుని అలా తింటూ ఉంది. ఈగల్ని, మంచి ఈగలు అయ్యి. బాగా అటుకెళ్తున్నాడు, చూసాడు శ్రీముఖి లాగా ఉందేంటి, శ్రీముఖి ఏంటి పురుగులు తింటున్నావు చండాలంగా అంటే, ఏం లేదురా రవి, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళగా సన్నంగా అవడం కోసం ఏం చేయాలన్నా, డాక్టర్ లైట్ ఫుడ్ తినమన్నారు, లైట్ కింద ఉండే ఫుడ్ ఇదే కదా అందుకే తింటున్నా అంది. చెల్లమ్మ ఈ మధ్యలో బావా చెల్లమ్మ కొత్త ఫ్లాట్ గా ఉంది. కొత్త ఫ్లాట్ 3rd ఫ్లోర్. బేసిక్ కొత్త ఫ్లాట్ కొన్న ఆనందంలో ఫోన్ చేస్తూ వాచ్ తిప్పుతూ చూసుకుంటుంది. సడన్ గా వాచ్ కింద పడిపోయింది. చెల్లమ్మ గవ ఫాస్ట్ గా లిఫ్ట్ లో కిందకు వచ్చి చెయ్యి అలా పెట్టి అలా నుంచింది. బాగా వచ్చి శ్రీముఖి షూటింగ్ వెళ్దాం రామ్మా అంటే, ఉండరా ఒక నిమిషం, నా వాచ్ పైనుంచి పడిపోయింది కిందకి, పట్టుకుని వచ్చేస్తానంది. అవునా ఎంతసేపు అయింది? 5 నిమిషాలు అయిందిరా. అది ఎప్పుడో పడిపోయి ఉంటుంది, ఎవరు పట్టుకెళ్ళిపోయి ఉంటారు శ్రీముఖి, పదిలిపోదాం అంటే, అరే పిచ్చోడా నాది 10 నిమిషాలు లేట్ రా వాచ్. బేసిక్ గా మా చెల్లికి బావకి పెళ్ళయింది. 1 year బ్యాక్ చాలా గ్రాండ్ గా సూపర్ చేసుకున్నాడు అనమాట. బావ ఓ షో చేస్తున్నాడు, ఆ షోకి డైరెక్టర్ మన సంతోష్ అన్న గారు. బావ 1 year నుంచి లేట్ గా వస్తున్నాడు. ఓ రోజు బాగా లేట్ గా వచ్చాడు. ఏమయ్యా రవి ఇవాళ బాగా లేట్ అయింది అంటే, ఏమి లేదు డైరెక్టర్ గారు, ఇవాళ ఉల్లిపాయలకు వస్తుంటే నా చేయి తెగిపోయింది, అందుకే లేట్ గా వచ్చాను. ఏమో నీకు బుద్ధి ఉందా, సిగ్గు ఉందా, ఉల్లిపాయలకు వస్తావా? నాకు పెళ్ళైందయ్యా, నీకు తెలుసా, నేను ఎప్పుడల్లా చేశారా, 10 ఏళ్ళ నుంచి ఉల్లిపాయలకు వస్తానయ్యా, ఇప్పుడు ఏం తగలే అన్నాడు.